అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓవర్లోడ్ సమస్యతో సతమతమవుతోందా? పేరుకు గుంపులు గుంపులుగా నాయకులున్నా పనిచేసే వాళ్ళు మాత్రం తగ్గిపోయారా? ఆడలేక మధ్యలో ఓడన్నట్టు చేయాల్సిన పని చేయకుండా ఇంటర్నల్ మీటింగ్లోనే సూటిపోటి మాటలతో రచ్చ చేస్తున్నారా? తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజులన్న సామెతను గుర్తు చేస్తున్న ఆ నాయకులు ఎక్కడివారు? ఏంట పవర్ పాలిటిక్స్? కాంగ్రెస్ పార్టీలో మంది ఎక్కువై బలం తగ్గుతోందట. వినడానికి కాస్త తేడా ఉన్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తీరును చూస్తే అలాగే అనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సంఘ సమావేశంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడ్డాన్ని ఇంతకు మించి ఎలా చూడాలంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క హాజరైన సమావేశంలో నాయకులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పేర్లు ప్రస్తావించకుండా ఘాటైన వ్యాఖ్యలతో మీటింగ్లో హీటెక్కించారంట నాయకులు. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎందుకు ఓడిపోయారు, బాధ్యులు ఎవరంటూ తుట్టెను కదిలించారట ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. సుగుణది ఖానాపూర్ నియోజకవర్గమే కాగా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఉన్నారు బొజ్జు. ఓటమికి బొజ్జు అండ్ బ్రదర్స్ కారణమంటూ సుగుణ లీకులిచ్చారని, తమకు సంబంధం లేకున్నా ఇరికిస్తున్నారన్నది ఆయన బాధగా తెలిసింది. అలాగే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జినంటూ సుగుణ వివిధ కార్యక్రమాలు చేయడం ఎమ్మెల్యే బొజ్జుకు గిట్టడం లేదంటున్నారు. అటు బోధ్తో పాటు మరో 2 అసెంబ్లీ స్థానాల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో సుగుణకు సీతక్క మద్దతు ఉందనే టాక్తో సెగ్మెంట్స్ నేతలకు ఇంకా మండుతోందట. సీతక్క సుగుణకు నిధులు ఇవ్వడం, ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డవారి పేరుతో ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తెలియకుండా పంపిణీ చేయడం లాంటివి అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక బొజ్జు ఏకంగా కీలక నాయకుల్నే టార్గెట్ చేస్తూ విమర్శించారన్న చర్చ జరుగుతోందట కార్యకర్తల మధ్య. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుండగా ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్కు ప్రాతినిధ్యం ఉంది. మిగిలిన సెగ్మెంట్స్లో ఓడిపోయిన నేతలే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేతలను చేర్చుకున్నా ఆశించిన ఫలితం రాలేదు సరికదా, గ్రూపుల గోల పెరిగిపోయిందట. కొంతమంది నియోజకవర్గ లీడర్లు, ఇన్ఛార్జీలు సరిగా పనిచేయకపోవడం వల్లే ఎంపీ సీటు చేజారిందంటూ సమావేశంలో బాంబు పేల్చారట మంత్రి సీతక్క. ఇక నామినేటెడ్ పదవుల ప్రస్తావన కూడా వచ్చిందట సమావేశంలో. ప్రజల్లో లేనివారు, క్యాడర్కు దగ్గరగా లేని, పార్టీ కోసం పనిచేయని వాళ్లంతా ఇప్పుడు పదవుల కోసం ఎగబడితే ఎలాగంటూ సీతక్క చురకలంటించడంతో అదిగో ఫలానా నాయకుడి గురించే మంత్రి అన్నారంటూ ఎవరికి వారు ఆపాదించుకుంటున్నారట. ఇలా రకరకాలుగా స్థానిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే ఉద్దేశంతో నిర్వహించిన సమావేశంలో లుకలుకలు బయటపడడంతో ఇలాగైతే కష్టమన్న అభిప్రాయం వచ్చిందట స్థానిక నేతల్లో. చూడ్డానికేమో చాలామంది లీడర్స్ కనిపిస్తున్నారు, కానీ బాధ్యతగా పనిచేసేవాళ్లు ఎవరో తెలియడం లేదంటున్నారు పార్టీ పెద్దలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెంత బాధ్యత తీసుకుంటారో చూడాలి మరి.